బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన ఒక 1 ఇయర్కే అత్తారింట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది అవివాహిత. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆమెకు ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది, బానుని వదలొద్దని తల్లిదండ్రులకు గంగోత్రి ఎందుకు విజ్ఞప్తి చేసింది అన్న వివరాలు తెలుసుకోవాలంటే చూడాలి. హైదరాబాద్ ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో పెళ్లైన ఏడాదికి అత్తింట్లో ఓ వివాహిత ఉరేసుకుని చనిపోయింది. అయితే ప్రేమించిన భర్త బాను వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు చనిపోతున్నట్టు గంగోత్రి రాసుకొచ్చింది. 30 లక్షల రూపాయల వరకు కూడా అదనపు కట్నం ఇవ్వాలని తనపై పలుసార్లు దాడి చేసినట్టు గంగోత్రి తన ఆవేదన వెళ్లబోసుకుంది. తప్పు చేశానని తన చావు కారణమైన బానుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు అంటూ కూడా ఆమె డిమాండ్ చేసింది. అసలు ఏం జరిగింది అని లోపలికి వెళ్తే గనక గంగోత్రి క్లాస్మేట్ అన్నయ్య బాను, ఆమె ద్వారా పరిచయమైన బాను, వాళ్ళిద్దరికీ కలిసి వివాహం జరిగింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో బానుకి గంగోత్రికి ప్రేమ పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత గంగోత్రికి బాను వేధింపులు స్టార్ట్ చేశాడు. అయితే కట్నంగా వాళ్ళు ఆల్రెడీ కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదనంగా 30 లక్షల రూపాయలు కావాలంటూ కూడా అతను వేధింపులు స్టార్ట్ చేశాడు. అయితే పెద్ద మనుషుల సమక్షంలో గంగోత్రి పేరెంట్స్ మాట్లాడడం జరిగింది. అయినా కూడా బాను తన తీరు ఏమాత్రం మార్చుకోలేదు. తన తీరు మార్చుకోకుండా గంగోత్రిని నిత్యం కూడా టార్చర్ చేస్తూ వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. అయితే గంగోత్రి న్యూడ్ వీడియోస్ బయట పెడతా అంటూ ఆమెను వేధించాడు. ఒక భర్త ఉండి భార్య న్యూడ్ వీడియోస్ బయట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎందుకు ఆ భర్త ఆ విధంగా బిహేవ్ చేశారు? గంగోత్రికి బానుకి మధ్య అసలు ఏం జరిగింది? కేవలం కట్న కాలుకల విషయంలోనే వీరిద్దరి మధ్య ఎడబాటు అనేది వచ్చిందా, లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు పోలీసులు యత్నం చేస్తున్నారు. అసలు ఆమె తల్లిదండ్రులకు బానుని విడిచిపెట్టొద్దు అని ఎందుకు చెప్పింది? అసలు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య అంత ఎడబాటు వచ్చిందా అన్నదానికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు. కట్నం కోసం భర్త వేధించినట్టు కూడా చెప్తున్నాడు. ప్రజెంట్ అయితే గంగోత్రి ఉరి వేసుకున్న తర్వాత బాను అయితే పరారీలో ఉన్నారు. నిజంగానే గంగోత్రి బల్వన్ మరణానికి పాల్పడిందా, లేకపోతే బానునే ఏవైనా హత్య చేసి ఉంటాడా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తంగా దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశాడు. ప్రేమ పెళ్లైన ఏడాదికి అత్తింట్లో ఆమె బల్వన్ మరణానికి పాల్పడింది. బలవంతంగా తన ప్రాణాలు తీసుకుంది. విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. వాటిని వదలొద్దు అంటూ కూడా ఆమె ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ పోలీసులంతా కూడా అక్కడ ఇంటి దగ్గర కావచ్చు వాళ్ళంతా వచ్చిన దృశ్యాలు మనం గమనించవచ్చు. ఎల్బీ నగర్ పిఎస్ లో దీనికి సంబంధించి ఆ వివాహిత తల్లిదండ్రులు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యువతి అలాగే యువకుడికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకసారి స్పాట్ చూద్దాం. సో గంగోత్రి ఆత్మహత్యకు సంబంధించి కొందరు మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ మాటల్లోనే విందాం. గంగోత్రి ఆత్మహత్యకు గల కారణాలు ఏమైనా తెలుస్తాయని. ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పేసి చెప్పింది. మాకు చెప్పిన తర్వాత వాళ్ళని పిలిపించేసి మాట్లాడి చేద్దామని చెప్పేసి పిలిపించిన తర్వాత నాకు వరకట్నం ఇస్తే నేను తీసుకుపోతా లేకపోతే లేదని చెప్పేసి మధ్యాహ్నం వదిలేసి వెళ్ళిపోయింది. జరిగింది. ఆ తర్వాత నా ఇంటికానే ఉన్న బిడ్డని తీసుకొచ్చుకుని నా ఇంటికానే ఉంచుకున్న తర్వాత వాటి చేపకు ఒకసారి నేను లేనప్పుడు రావటం, అమ్మాయిని వేధించడం, మాట్లాడటం, అట్లా చేస్తే నాకు అక్కడ వీడియోస్ ఉన్నాయి, ఫోటోస్ ఉన్నాయి, బెదిరియటాలు ఇవన్నీ చేసింది. మొన్న ఉదయం వచ్చిన తర్వాత నేను ఖమ్మం వెళ్ళిపోయాను, ఊరికి వెళ్ళిపోతే మా అమ్మ ఒకటి షాప్ లో పని చేస్తుంటే అంతకుముందు మా బుజ్జి షాప్ కాడికి వచ్చి సమ్మాన్ తీసుకెళ్ళడానికి వచ్చి అడ్డం తిరిగి నా అక్కడ ఇవన్నీ ఉన్నాయి నువ్వు అట్లా చేస్తాను మొత్తం బయట మీడియా పెట్టేస్తా అట్లా చెప్పేసి మొత్తం చేసిన తర్వాత మా మమ్మీతో మాట్లాడి నాకేం తెలియదు అని చెప్పేసి అంటే మా అమ్మ కాడికి మాట్లాడితే సరే మేము ఉంటే తర్వాత మాట్లాడతాం కానీ మీరు ఇక్కడికి వెళ్ళిపోవని చెప్పేసి అన్నది. అతనికి వెళ్ళిపోయింది. తర్వాత నా బిడ్డను ఏమన్నాడో తెలియదు. తర్వాత పోయింది మీరు పెట్టుకొని ఇంకా చేస్తుంది. అది జరిగింది. కంప్లైంట్ చేసినాం. నిన్న ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎక్కడ రిప్లై ఏం లేదు మాకు. ఇక్కడ మేము ఒక ఎక్కింది మేము లెక్క వచ్చి అందులో కూర్చున్నాం. వాడిని తర్వాత తీసుకురాలేదు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. లోపల నా బిడ్డ నాకు చనిపోయింది, నాకు న్యాయం కావాలి.
వాళ్ళకి శిక్ష పడాలి. నా బిడ్డ సూసైడ్ నోట్లో కూడా రాసింది, వాడు చేసిన అరాచకాలు వాడు కాబట్టి నేను వస్తున్నాను చెప్పి సూసైడ్ నోట్ కూడా రాసింది. ఇవన్నీ కూడా పోలీసులు చూసారు, ఇంతవరకు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు, వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ కూడా చేయలేదు పోలీసు వాళ్ళు. మరి మాకు న్యాయం జరగాలి. ఆ న్యాయం మరి ఎట్లా చేస్తారు, పోలీసు వాళ్ళు చేస్తారా, కోర్టు ద్వారా చేస్తారా, ఎలా చేస్తారో తెలియదు మాకు. మీ మీడియా ద్వారానే చేయండి. మాది నల్గొండ డిస్టిక్ మాడలపల్లి మండలం, గ్రామం భీమనపల్లి అండి. అక్కడి నుంచి మేము ఇక్కడ బతుకుదేరు కొరకు వచ్చినాం. మా తమ్ముని బిడ్డ, మా తమ్ముడు కొంచెం సైజులు దుర్గమ్మ వాళ్ళ కూతుర్ని రావిరాల గ్రామస్తుడైన ఒక సంపంగి బాను అనేటోడు వాళ్ళ చెల్లె ద్వారా, వాళ్ళ చెల్లె మా బుజ్జి క్లాస్మేట్, వాళ్ళ చెల్లె ద్వారా ట్రాప్ చేసి మాకు తెలియకుండా పోయి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ కట్నం కావాలని ఇబ్బంది పెట్టి చేసి వాళ్ళ ఇంటికి పోతే తల్లి తండ్రి కొట్టిర్రు. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్కాడ ఒక బేకరీలో పుస్తక మెట్టెలు గుంజుకొని పోయిర్రు. ఒక పెద్ద మనిషి ఓర్సు వెంకటేశ్వర అనే పెద్ద మనిషి సమక్షంలో గుంజుకొని పోయిర్రు. పోయిన తర్వాత ఇట్లా సంగతి మా బుజ్జి అప్పుడు చెప్తే, మా అమ్మాయి చెప్తే నేను పిలిపించిన, నా ఇంటికి పిలిపించి ఏంరా బాబు అని అంటే 30 లక్షల కట్నం, 30 లక్షల కట్నం 10 తులాల బంగారం అడిగింది. తీసుకొని పోదని ఓర్సు వెంకటేశ్వర అనే పెద్ద మనిషి ఇంకా 2-3-4 పెద్ద మనుషులు వచ్చి మాట్లాడిర్రు. మీరు ఆలోచించుకోరు, మీ ఇష్టం, అది 30 తులాల బంగారం, 30 లక్షల క్యాష్ 10 తులాల బంగారం పెట్టమని అడిగిర్రు. మళ్ళీ నిన్న సరే పోనీలు అని వదిలేసినాం, సరే పోతే పోయిండు వాని జాగాలు ఆడిపోయిండు అనుకుంటే నిన్న సూసైడ్ చేసుకునే రోజు ఒకరోజు ముందు వాళ్ళ బాను ఇద్దరు వచ్చి మేము ఇంట్లో లేని టైంలో వచ్చి చూసి మరి అమ్మాయిని బెదిరించి ఇది చేసేసరికి అమ్మాయి మనస్తాపానికి తట్టుకోలేక ఇంట్లో ఫ్యాన్ కి ఊరు వేసుకొని మేము లేని టైంలో చనిపోయింది. పెళ్ళై సంవత్సరం అయింది, పిల్లలు లేరు, సంవత్సరం అయింది. మాకు చెప్పలేదు. కాలేజీకి పోతుంది వస్తుంది, కాలేజీలో ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్కాడ కలుసుకొని చేస్తుంది. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి తెలుసు చేసింది. వాళ్ళ నందిని అని వాళ్ళ చెల్లె, అబ్బాయి బాను వాళ్ళ చెల్లె. బాను లారీ తోలుతాడు అంట. అయితే మేము మన ఒకటే క్యాస్ట్, మనం మా అన్న మంచిగా ఉన్నాడు, మా అన్న అని చిన్న ట్రాప్ చేసి ఏదో ఫోటోలో చేసి లొంగ తీసుకొని ఇట్లా కూడా లొంగుతలేదని గుట్ట కాడికి తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాక కాపురం చేసినాక ఇట్లా సంగతి అని ఇట్లా చెప్పినాక మీ ఇంట్లో తల్లిదండ్రుల కాడ కట్నం తీసుకురమ్మని అత్త మామ, జయమ్మ అత్త పేరు, మా పేరు ఎల్లస్వామి, వీళ్ళు చేసి వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో ఒక 2-3 పెద్ద మనుషులు 4-5 తీసుకుపోయి ఒక బేకరీలో, అది అబ్దుల్లాపూర్ మెట్టు కాడ బేకరీలో ఆమెను కొట్టి ఆమె పుష్టి మెట్టెలు గుంజుకొని పంపిస్తే అప్పుడు మాకు అమ్మాయి చెప్పి ఇట్లా సంగతికి ఇట్లా జరిగిందని చెప్తే మేము పిలిచి సరే మరి పెళ్లి చేద్దామని పిలిచినాం. పిలిస్తే మాకు కట్నం కావాలి. కట్నం ఎట్లా ఇస్తారు బాబు, తర్వాత మేము కాపురం చేస్తుంటే పిల్లవాడు అయితే ఇస్తాం, కట్నం ఇవ్వని అంటలేము, అందరి ప్రకారం లోకం ఇచ్చినట్టు ఇస్తాం, కానీ ఇప్పుడే ఎట్లా ఇస్తాము అని మేము అన్నందుకు మీరు 30 లక్షలు ఇస్తేనే మేము ఉంచుకుంటాం, లేకపోతే బాగానే అక్కడ సొంత ఇల్లేనంట చిన్న రావిరాయల కాడ సూసైడ్ లెటర్ రాసి బాను వదిలిపెట్టొద్దు అని అందులో సూసైడ్ లెటర్ మీద రాసి చేసిండు. నన్ను మోసం చేసిండు, నన్ను లొంగ తీసుకుని ఇట్లా చేసిండు, నాతో కాపురం శారీరకంగా వాడుకున్నాడు అని సూసైడ్ లెటర్ రాసి ఉరిపెట్టుకొని చనిపోయింది. బీటెక్ 3rd చేస్తుంది మా అమ్మాయి, బీటెక్ క్లవర్ స్టూడెంట్, బీటెక్ 3rd చేస్తుంది. మొత్తంగా గంగోత్రి బాను ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 1 ఇయర్ బ్యాక్ వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ అతను కట్నం కోసం వేధిస్తున్నాడు, అందుకారణంగానే తను చనిపోతున్నట్టు కూడా రాసుకొచ్చింది. బానును ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టొద్దంటూ కూడా తన పేరెంట్స్కు లేఖ రాసింది గంగోత్రి. అసలు అంతలా విడిచిపెట్టొద్దు అన్నంతగా రాసిందంటే అతను ఏం చేశాడు, ఆమె ఎందుకు ఎంత టార్చర్ అనుభవించింది, అతను ఏ విధంగా టార్చర్ చేశాడు అన్నదానికి సంబంధించి మనం చూస్తే కనుక అతను 30 లక్షల రూపాయల అదనంగా కట్నం కావాలంటూ కూడా డిమాండ్ చేశాడు, నిత్యం వేధిస్తూ ఉండేవాడు, ఇంకా తన న్యూడ్ వీడియోస్ బయట పెడతానంటూ కూడా అతను టార్చర్ చేసేవాడని ఆమె రాసుకొచ్చింది. మరి భార్య న్యూడ్ వీడియోస్ బయట పెడతాను అని టార్చర్ చేశాడు అంటే ఎంత సైకో అనుకోవాలి.
మరి అతనిని విడిచిపెట్టొద్దు అంటూ కూడా ఆమె తల్లిదండ్రులకు రాసింది. మరి పోలీసులు అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, గంగోత్రికి ఏ విధంగా న్యాయం చేకూరుస్తారు అన్నది చూడాలి. అయితే మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కూతుర్ని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తన జీవితం మీద ఎన్నో ఆశల్ని పెంచుకున్నాడు. ఎలా అయినా సరే ఉన్నత చదువులు చదివించాలి, మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నాడు. కానీ కూతురు ఒకరి ట్రాప్లో పడిపోయి ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తాను 30 లక్షల రూపాయల కట్నం తీసుకొస్తేనే నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, లేదు అని అంటే నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పేసి నిత్యం ఆ అమ్మాయిని బెదిరించడం వల్ల మరోవైపు కొన్ని అశ్లీల వీడియోలు కూడా తీసి తన బెదిరింపులకు గురి చేసి సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి నూడ్ వీడియోస్ని కూడా పెట్టి బెదిరించడంతో గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇక నా కూతురు లేదు, నా కూతురుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అనుకున్నటువంటి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఇది ఎవరూ కూడా తీర్చలేనటువంటి లోటు అనే చెప్పాలి. చివరిగా మీ పాప ఎప్పుడు మాట్లాడింది? 2 days కింద మాట్లాడింది. ఏం చెప్పింది? ఏం చెప్పలే డాడీ, వాడు నన్ను మోసం చేసిండు డాడీ, నన్ను ఇట్లా అయింది సార్, నువ్వు ఎట్లా చెప్తా తింటే నేను మంచిగా ఉంటా డాడీ అని చెప్పింది. సరే మంచిగా ఉంటుంది అనుకో, నేను ఊరికి వెళ్ళేసరికల్లా వాడు మొన్న ఉదయం వచ్చేసి బెదిరించిండంట. వచ్చి నేను లేను ఇంటి దగ్గర, బాటలు పోతుంటే పట్టుకొని బెదిరించేసి అట్లా నాకు అడిగి మొత్తం పెట్టేస్తాను, నిన్ను ఎవరిని బయటికి రాని కూడా చేస్తా అని చెప్పేసి బెదిరించింది. బెదిరిస్తే మా మమ్మీతో మాట్లాడి నాకేం తెలియదు, మా మమ్మీ షాప్లో చెప్పా అంటే ఆమె అడిగిపోయి ఆమెతో మాట్లాడినంట. మాట్లాడి మరి తర్వాతకి పోయి అమ్మాయిని బెదిరించిండు, ఇవన్నీ నాకు అక్కడ ఉన్నాయి, నువ్వు ఎట్లా చేస్తావు, ఏ రకంగా చేస్తావు ఇట్లా అని చెప్పేసి బెదిరించేసరికల్లా పోయి ఆత్మహత్య చేస్తుంది. భాను ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఎలా పరిచయం అయ్యాడు మీ పాప? ఆమె కాలేజీలో వాళ్ళ చెల్లె క్లాస్మేట్ నందిని అని నా బిడ్డ క్లాస్మేట్. వీళ్ళ ఫ్రెండ్షిప్లో వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినప్పుడు వాడు ఏ మాయ చేసినట్టు తెలియదు, ఏదో ట్రాప్లో పడేసి చేసిండు. అది చివరికి మొన్నటిదాకా మాకు ఈ విషయం తెలియదు. ఒక 20 రోజులు అంతే, 20 రోజుల బ్యాక్ తెలిసి అన్నయ్య ఉండి వాళ్ళని పిలిచిండు. సరే ఏదో అయిపోయింది కదా పెళ్లి చేసి, సరే మంచిగా అంటే వాళ్ళు గుళ్ళి చేసుకోవాలని చెప్పి పెళ్ళి, అది తెలియదు మాకు. సరే మంచిగా మాట్లాడేసి చేసి పంపిద్దామని చెప్పేసి పిలిస్తే వాళ్ళు నాకు కట్నం ఇస్తేనే చేసుకుంటా లేకపోతే లేదని అక్కడ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. భాను దగ్గరే మీ పాప ఉంటుందా, లేదు అంటే మీతో పాటు ఉన్నది ఎన్ని రోజులు? మాతో పాటే ఉన్నది, కానీ మధ్యాహ్నం కాలేజీ పోయినప్పుడు ఎక్కడ పోతారో ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు తెలియదు. కానీ ఉదయం పోయి సాయంత్రం ఇంటికి వచ్చేది, ఆ రకంగా ఉన్నారు. ఆ మధ్యలో ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. అది జరిగింది అక్కడ పోయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎమ్మటి వాళ్ళ పెళ్లి అనేది పోయితే సర్లే వాళ్ళ ఫ్రెండ్సే కదా, చిన్న అమ్మాయిలు చదువుకుంటారు ఎందుకు మనం అంటామని నేను కూడా ఏమనలేదు. ఎందుకు ఉరి వేసుకొని చనిపోవాల్సిన అవసరం పాపకి ఏమొచ్చింది, అసలు ఎలా బెదిరించాడని చెప్తున్నారు? మొత్తం ఆయన దగ్గర ఏదో మాకు ఎవిడెన్స్ ఫోటోస్ అవన్నీ ఉన్నాయంట, ఇవన్నీ మీకు బయట పెడతా అని చెప్పేసి బెదిరిస్తారు కదా. నా బిడ్డ అవమానం తట్టుకోలేక చేసింది. ఇటువంటిది ఇంకొవ్వరికి కూడా జరగకూడదు భూమి మీద. నా బిడ్డకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు, ఆడపిల్ల కూడా. వాస్తవానికి మిమ్మల్ని ఓదార్చలేము, ఎందుకంటే బిడ్డని కోల్పోయారు. అసలుకి మరొక తండ్రికి కూడా ఇలాంటి బాధ మిగలొద్దు. సో ఏం చెప్తారు, భానుని ఎలా శిక్షించాలని కోరుకుంటున్నారు? నా బిడ్డ ఎట్లా పోయిందో వాడిని కూడా అట్లే శిక్షించాలి, ఆ శిక్ష అనుభవించాలి. వాడు ఒక్కడే కాదు, భూమి మీద ఏ అమ్మాయిని ఏమైనా చేయాలన్నా కూడా ఆ శిక్ష ఇట్లా ఉంటుందని చెప్పి అందరికి తెలవాలి. అది తెలిసేట్టు మనం శిక్షించాలి చట్టం. మరి ఆ చట్టం ఎట్లా చేస్తుంది, ఏ రకంగా చేస్తారు మరి వాళ్ళు తెలియదు. మీరు ఎంతో కష్టపడి, మీరు ఎలాగో చదువుకోలేదు కాబట్టి పిల్లలైనా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకుని ఉంటారు. సో ఈ రోజు ఇలా జరిగింది. అలా అనుకునే నా బిడ్డ ఒకతే బిడ్డ చదువుకోవాలి, మా దాంట్లో ఎవరు జాబులు చేయలేదు, నా బిడ్డ జాబ్ చేస్తుంది. ప్రతి దాంట్లో కూడా ఒక సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా చదివిన నా బిడ్డ, అందుకే నేను చదివించిన. ఖర్చు పెట్టుకొని ఎన్ని లక్షలు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టుకొని చేసిన నేను, కానీ ఇట్లా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. వాడికన్నా వాళ్ళు ఆరు తోలుతాడంట, వాళ్ళ చెల్లెదంట పోయినప్పుడు ఏ రకంగా చేసిండు, మోసం చేసిన అమ్మాయిని ఏదో చేస్తారు కలిగి సర్లే అని చెప్పేసి ఇద్దరు కంప్లిమెంట్ అయ్యారు. అయిన తర్వాత మాకు మొన్నటి దాకా తెలియదు, ఒక 20 రోజుల కింద తెలిసినప్పుడు సరే ఏదో ఒకటి చేసేసి పెళ్లి చేసి సరే ఒక వెనుక ముందు ఎలబడదాం అనుకుంటే వాళ్ళు కట్నం అయితేనే చేసుకుంటాం, లేకపోతే కట్నం లేని వరకట్నం ఏంది. మేము మాట్లాడేటప్పుడు డాడీ నేను ఫ్యూచర్ లో ఇలా చదువుతాను, ఏదో ఒకటి జాబ్ కొడతానని చెప్పుకుంటది, అసలు ఏం ఆశయం ఉంది అమ్మాయి? జాబ్ ఇప్పుడు రేపు ఏ పోస్టులు పడుతున్నాయి డాడీ, రేపు అసిస్టెంట్ ఏ పోస్టులు పడుతున్నాయి డాడీ, రేపు ఎమ్మటి నేను చదువుకోవాలని చెప్పేసి మొత్తం దాంట్లో ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకుని అన్నీ అయిపోయినాయి. రేపు వచ్చే 2 నెలల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, రాస్తా డాడీగా వాంతోడొద్దు, నాకు ఏదో మోసం చేసిండు, నేను అంతో పట్టించుకో నాకు వద్దులే అని చెప్పేసి వదిలేసింది. సార్ నా బిడ్డ మంచిగానే ఉన్నది కదా, నేను మళ్ళీ ఇటువంటి మోసం ఏమో జరగదు సార్, ఏదో అయిపోయింది ఒక పీడకలలాగా అయిపోయింది సరే, ఎట్నో గట్రా నాకు వేరే వాళ్ళకి ఇచ్చి నేను చేసుకుంటా నా పిల్ల పెళ్ళి అని చెప్పేసి నేను చేసిన. సూసైడ్ లెటర్ లో ఏం రాసింది, పోలీసులకు ఏమైనా ఫిర్యాదు చేశారు?
సూసైడ్ నోట్ లో రాసింది, నా మోసం చేసింది బాను, నన్ను వాడి కాబట్టి నేను చనిపోతున్నాను, వానికి తగిన శిక్ష పడేయాలి డాడీ, నువ్వేం చేస్తావు చెప్పేసి రాసింది అలా అంతే. సూసైడ్ చేసుకున్నటువంటి సమయంలో కూడా తను చివరిగా మిమ్మల్ని గుర్తు చేసుకొని ఉంటుంది. నా బిడ్డ ఇట్లా వదిలిపెట్టిపోద్దనుకోలే నేను. ఒక్కరోజు కూడా నన్ను వదిలిపెట్టిపోలే, ఎక్కడికి వదిలిపెట్టిపోద్దని ఎప్పుడు అనుకోలే నేను. చూడొచ్చుగా ఆ తండ్రి బాధ ఎవరూ తీర్చలేరు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, కష్టపడి చదివించాడు, అన్నిట్లో ఫస్ట్ వస్తాను డాడీ అని చెప్పింది, నేను ఉద్యోగం చేసి దగ్గరుండి మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకే ఒక భరోసానిచ్చింది. కానీ తను ట్రాప్ లో పడిపోయి ఒక వ్యక్తిని నమ్మి చివరికి పెళ్లి చేసుకుంటాను నమ్మించి పెళ్లి చేసుకొని 7 అడుగులు నడిచినటువంటి వ్యక్తే తన చావుకి కారణమయ్యాడు అని చెప్పేసి ఆ తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. ఎవరు కూడా ఓదార్చలేరు. వాస్తవానికి తన కూతుర్ని కాదు, తన నమ్ముకున్నటువంటి ఒక కూతురు కంటే కూడా ఎక్కువ ఒక నమ్మకాన్ని కోల్పోయాను, నా బిడ్డకి జరిగినటువంటి అన్యాయం ఎవరికి జరగొద్దు, ఆ సూసైడ్ లెటర్ లో రాసినటువంటి ప్రతి అక్షరం కూడా నన్ను కలిసివేస్తుంది, తనకి ఎలా అయినా సరే ఉరిశిక్ష పడాల్సిందే, తను కూడా చనిపోవాల్సిందే, నాకు న్యాయం జరగాలి అంటే బానుని ఉరి తీయాలి అని చెప్పేసి కూడా తను గంగోత్రి కోరింది అని కూడా తన తండ్రి చెప్తున్నాడు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్.